శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 1వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పౌష్యమాసం, కృష్ణపక్షం, అమావాస్య తిథి సాయంత్రం 6:51 వరకు, తదుపరి పాడ్యమి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:08 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. సిద్ధియోగం రాత్రి 10:46 వరకు, తదుపరి వ్యతిపాత్ యోగం. చతుష్పాత్కరణం ఉదయం 7:10 వరకు, తదుపరి నాగవకరణం. అమృత ఘడియలు రాత్రి 10:34 నుండి 12:09 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:48 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1:05 నుండి 2:39 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఈనాడు చొల్లంగి అమావాస్య, అలాగే మౌని అమావాస్య అనేటటువంటి పర్వం ఈనాడు. సాధారణంగా అమావాస్య అంటే పితృపర్వం అని మనందరికీ విదితమే. దైవకార్యం వినా పితృకార్యం విశేషత అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. దేవకార్యంలో ఏదైనా కొద్దిపాటి అలసత్వం ప్రదర్శించినా దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు, కానీ పితృయజ్ఞంలో, పితృదేవతారాధనలో, పితృదేవతల్ని గౌరవించడంలో, వారిని పూజించడంలో మాత్రం ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకేదైనా సంపద కావాలన్నా, వంశవృద్ధి కావాలన్నా దాన్ని అందించేటటువంటి వాళ్ళే పితృదేవతలు అని శాస్త్రవచనం. పితా దదాతి సత్పుత్రాన్ అంటే మనకు వంశవృద్ధి జరగాలి, మనకు పురుష సంతానం కలగాలి, సంతానం కలగాలంటే మన తండ్రి తత్సంబంధమైనటువంటి ఆ పితృదేవతలు వాళ్ళు తృప్తి చెందారట. అందుకే మన పితృదేవతలు వాళ్ళని మనం ఆరాధించడం అంటే మన మూలాలను మనం మర్చిపోకుండా ఉండడం అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అయితే దేవతలకు పర్వాలు ఎట్లా అయితే ఉన్నాయో, పితృదేవతలు భూలోకంలో మన వైపు చూచేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా సంక్రమణ దినాలు, అలాగే అమావాస్యలు. అమావాస్యల్లో కూడా కొన్ని విశేషమైనటువంటి అమావాస్యలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో ఈ మౌని అమావాస్య చాలా విశేషమైనది. అయితే ఈ మౌని అమావాస్య వెనుక అనేకమైనటువంటి ప్రాశస్త్యాలు మనకి గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. ఈనాడు మౌనవ్రతం చేయటం చాలా విశేషమని, అట్లాగే సముద్ర స్నానం చేయటం చాలా విశేషమని, అట్లాగే ఈనాడు ఈ అమావాస్య వ్రతాన్ని చేయటం వల్ల మౌనం అంటే ముని సంబంధమైనటువంటి, అంటే ఇంద్రియాలను జయించేటటువంటి ఆ స్థితి వస్తుంది. అంటే మునులు ఏ విధంగా అయితే ఇంద్రియాలను జయిస్తారో ఈ అమావాస్య వ్రతం చేయటం వల్ల ఆ స్థితి వస్తుంది. కాబట్టి దీన్ని ముని అమావాస్య అని, మౌని అమావాస్య అన్నారని కూడా దీని వెనకాల చెప్పబడుతున్నటువంటి పౌరాణిక ప్రాశస్త్యం. అలాగే ఇవాళ చొల్లంగి అమావాస్య అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య అంటే చొల్లంగి అనేటటువంటి క్షేత్రం కాకినాడకు 4.5 కిలోమీటర్ల సమీపంలో ఉన్నది. అక్కడ తుల్యభాగా నది సముద్రంలో కలిసేటటువంటి ఆ సంగమ క్షేత్రం అది. అక్కడ 7 పాయలుగా ఉన్నటువంటి గోదావరి ఉపనదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి. తుల్యభాగుడు అనేటటువంటి దైత్యుడు పూర్వం ఉండేవాడు. ఆయన జన్మతః దైత్యుడైనప్పటికీ కూడా ఆ దేవదానవుల ఉభయులతో కూడా సమానమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండేటటువంటి వాడు. అందుకే త్రాసులో ఏ విధంగా అయితే సమానంగా మొగ్గు ఉంటుందో అందుకే ఆయన్ని తుల్యభాగుడు అన్నారంటే దేవతల యందు, దైత్యుల యందు సమానమైనటువంటి భావం కలిగి ఉండేవాడు. దేవతల మధ్య, దైత్యుల మధ్య ఉన్నటువంటి ఆ శత్రుభావాన్ని పోగొట్టడానికి, సమతుల్య స్థితికి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం చేసేవాడు. ఆయనకి వరప్రసాదంగా ఆ నదికి అధిష్టానంగా ఉండేటటువంటి అవకాశం దొరికింది. ఆయన నదిగా ఆవిర్భవించినటువంటి రోజే ఈ మౌని అమావాస్య, పుష్యబహుళ అమావాస్య. కనుక ఈ తుల్యభాగా అనేటటువంటి ఈ నది ఈ సముద్రంలో కలిసేటటువంటి ఈ ప్రదేశంలో ఈనాడు స్నానం చేయటం వల్ల కాశీలో ఉన్నటువంటి అన్ని స్నానఘట్టాల్లో గంగా స్నానం విధి విధాన పురస్సరంగా చేస్తే ఎంత పుణ్యఫలం అయితే లభిస్తుందో, ఈ చొల్లంగి క్షేత్రంలో ముఖ్యంగా గోదావరి స్నానం చేయటం వల్ల అంత విశేష ఫలం లభిస్తుంది. అట్లాగే గంగతో సదృశమైనటువంటి నది ఏదైనా ఉన్నది అంటే అది గోదావరి అని కూడా మనకి శాస్త్రం చెబుతున్నటువంటి మాట. మన ప్రాంతం, మన ఈ తెలుగువారు చేసుకున్నటువంటి పుణ్యాల పంట మన గోదావరి, మన తెలుగు రాష్ట్రాలను పవిత్రం చేయటం, ఇక్కడ ప్రవహించడం. కనుక ఈనాడు గోదావరి స్నానం చేసినటువంటి వాళ్ళకి గంగా స్నానం చేసినటువంటి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే ఇవాళ పద్మయోగం అని కూడా పిలుస్తారు ఈ పుష్యబహుళ అమావాస్య నాడు. ఎవరైతే ఈనాడు గోదావరి లేదా గంగా స్నానం చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. అట్లాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కుంభమేళాలో మహాకుంభ పర్వం అని కూడా ఈ మౌని అమావాస్యని పిలుస్తారు. అట్లాగే దీన్ని ఉత్తరాది వారు అమృతయోగం అని పిలుస్తారు. అంటే ఈనాడు గంగా స్నానం చేయటం వల్ల, ముఖ్యంగా కుంభమేళాలో, ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాలో ఈ సంగమ స్నానం చేయటం వల్ల ఆది వ్యాధులు అనేవి హరింపబడతాయి, అమృతయోగం అనేది లభిస్తుంది అని విశ్వాసం. కనుక ఈనాడు
ఈ విధి విధాన పురస్సరంగా గోదావరి లేదా గంగా స్నానం చేయటం, ఆ శక్తి లేనటువంటి వాళ్ళు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో అక్కడే ఆ పవిత్రమైనటువంటి నదులను స్మరించడం. ఎందుకంటే గంగేది యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి అని శాస్త్రం. స్నానం చేసేటప్పుడు గంగాది సమస్త తీర్థాలను గనక మనస్సులో స్మరించినా చాలు గంగా స్నానం చేసినటువంటి పుణ్యం లభిస్తుందంటారు. గంగా పాపం శశీతాపం అని చంద్రుడు ఏ విధంగా అయితే వేడిని పోగొట్టి చల్లదనాన్ని ఇస్తాడో, గంగా అనేటటువంటి ఆ పవిత్ర నామాన్ని పలికితే చాలు గంగ మన పాపాలన్నింటినీ కూడా నశింపజేస్తుంది. అయితే గంగలో స్నానం చేయటం కంటే గంగలో స్నానం చేస్తున్నాము అనేటటువంటి భావనతో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం మరింకా ఎక్కువ ఫలితం లభిస్తుందని స్కాంద పురాణంలో చెప్పినటువంటి స్నానమహిమలో చెప్పినటువంటి మాట ఇది. ఈ అమావాస్య నాడు సర్వులు కూడా పితృయజ్ఞాన్ని విధి విధాన పురస్సరంగా ఆచరించి హితోధికంగా సముద్ర స్నానం, నదీ స్నానం చేసి ఆయా దేవతల యొక్క దివ్యానుగ్రహానికి పాత్రులై పాప పంకిలం నుండి పవిత్రులవుతారని ఆశిస్తూ గంగా నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య అమావాస్య, బుధవారం, నక్షత్రం ఉత్తరాషాఢ, తదుపరి శ్రవణం. ఈరోజు ప్రత్యేకత చొల్లంగి అమావాస్య. చొల్లంగి అంటే ద్రావిడ భాషా విధానం ప్రకారం నువ్వులు అని అర్థం. కాబట్టి నువ్వులతో తర్పణాన్ని విడవడం, నువ్వుల్ని గట్టిగా పొడి చేసి ఆ పొడితోనే ఒంటిని రుద్దుకోవడం, నువ్వులని ఆహార పదార్థంలో ఏదో విధంగా స్వీకరించడం మొదలైనటువంటి నువ్వులకు సంబంధించిన ఆ విధానాన్ని పాటించడం చాలా చాలా అవసరం ఈ రోజున. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మకరంలో రవి చంద్ర బుధులుంటే శుక్రశనులు కుంభంలో ఉన్నారు, మీనంలో రాహు ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సకల కార్యాల్లోనూ విజయసిద్ధి అవుతుంది. అయితే శ్రమ మీద మాత్రమే పూర్తి అవుతాయి పనులన్నీ తప్ప అశ్రమంగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి పట్టుదల అతి ముఖ్యం. అసూయ ద్వేషం కలిగినటువంటి వారు ఏవైనా కొన్ని మాటల్ని విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా ఉండడం మంచిది తప్ప వాద ప్రతివాదాలను చేయడం సరైన పని కాదు. ముఖ్యంగా రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి తప్పక ఇయ్యవలసిందేనంటూ బంధుమిత్రుల నుండి రావచ్చు. కానీ రుణాన్ని ఇయ్యడం ఏమాత్రం సరైన అంశం కాకపోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా మేషరాశి వారు కాళికాదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మొగమాటం కారణంగా కొన్ని పొరపాట్లు ఉద్యోగ స్థలంలో జరిగే అవకాశం ఉంది. ఏమాత్రపు మొగమాటము లేకుండా ఉండడం చాలా చాలా అవసరం. ఉండేటటువంటి కార్యాలయ స్థలంలో ఉండే అన్ని గంటల్లోనూ ఎవరితోనూ వాద వివాద ధోరణిని ఏర్పాటు చేసుకోకూడదు. చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి రుణాలు ఏవైనా మంజూరైనట్లయితే వాటిని తీసుకోవాలనే ఉబలాటం ఏమాత్రము సరికాదు. తప్పక వడ్డీ రేటు బాగా పెరిగేటటువంటి అవకాశం కారణంగా ఇబ్బంది పడాల్సిన అవసరం రావచ్చు. అన్నదమ్ములు అప్పచెల్లెల మధ్య సయోధ్య భావం ఉంటుంది.
అయితే ఆస్తి పంపకాల దాకా ఆ విషయం వెళ్ళకపోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా మహాకాళిని ఆరాధించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలన చూస్తే మానసికంగా సంతృప్తికరంగా ఉంటారు, ఆర్థికంగా అసంతృప్తికరంగానే ఉంటారు. నూతన గృహాన్ని కొనాలి అనే ఆలోచనలోనో లేదా నూతన గృహాన్ని కట్టించుకోవాలనే ఆలోచనతోనో ఉంటారు తప్ప అది ఏమాత్రము సాధింపబడే తీరుని గురించిన ఆలోచనని చేయలేరు. ముఖ్యంగా పై అధికారులంతా కూడా అనుకూలంగా ఉంటారు. వాద వివాదాలు ఉద్యోగ స్థలంలో ఉండవు. ఆ కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తాము ప్రత్యేకంగా సిఫారసు చేసి ఉద్యోగాలను ఇప్పించేంతటి శక్తి అధికారము లేకుండా ఉంటారు. ఆ విషయాన్నే తమని గురించి వచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రయత్న లాభం కోసం వచ్చిన వారికి చెప్పి ఖచ్చితంగా తప్పుకోవాలి తప్ప వాగ్దానం చేసి ఇబ్బంది పడడం ఏమాత్రము సరికాదు. ఈ రాశి వారికి ఈ రోజున చొల్లంగి అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహాకాళిని ఆరాధించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే విదేశీయాన సౌకర్యంతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మొగమాటం చాలా హెచ్చుగా ఉంటుంది. ఏ తప్పు చేయలేనటువంటి నాకు ఏ విధమైన ఇబ్బంది కలుగుతుందనే ప్రశ్నించే వాద ధోరణి ఉంటుంది. కానీ చిన్న ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆచి తూచి అడుగు వేయడం, నిదానించి మాట్లాడడం చాలా అవసరం. పై అధికారులందరూ కూడా అనుకూలిస్తూనే ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉండొచ్చు. మౌనంగా తక్కువ మాట్లాడుతూ ఏ విధమైన వాద వివాద ధోరణికి వెళ్లకుండా ఉన్నట్లయితే తప్పక విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. చొల్లంగి అమావాస్య సందర్భంగా కర్కాటక రాశివారు దుర్గాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆగిపోయినటువంటి సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కరింపబడే అవకాశంతో పాటు ఆర్థిక లాభం కూడా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే పూర్వం చేసినటువంటి అప్పులన్నింటినీ తీర్చేటటువంటి ఆ ప్రయత్నంలో గట్టి పరిశ్రమను చేస్తూ ఉంటారు, ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన బాగా పెరుగుతుంది. దాంతో తీర్థయాత్రలకి వెళ్ళాలని, అలాగే పవిత్ర స్నానాలని చేయాలని, ఇంకా ఏవైనా అన్న దానాది కార్యక్రమాల్లో పాల్గొవాలని, దైవ దర్శనానికి, క్షేత్ర దర్శనానికి వెళ్ళాలని ఇట్లాంటి ఆలోచనలన్నీ కలుగుతాయి. 1, 2 పూర్తి చేయగలుగుతారు తప్ప సంపూర్ణంగా పూర్తి అయ్యే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులతో తాత్కాలికమైనటువంటి భావ విరోధం కలిగే కారణంగా మాట వచ్చే అవకాశం ఉంది. వీలైనంత వరకు మీరు ఎదిరించకుండా ఉండడం చాలా మంచిది తల్లిదండ్రుల్ని. చొల్లంగి అమావాస్య సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన పదవి ప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటకు మాట చెప్పేటటువంటి ఆలోచన అస్సలుండదు. శారీరకంగా దృఢంగానే ఉంటారు. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉండొచ్చు. వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం. ఔషధ సేవని చేసేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ఆ క్రమశిక్షణని కోల్పోకుండా ఉండడం అవసరం. ఇతరులు ఎవరైనా రుణాన్ని కానీ అడిగినట్లయితే రుణాన్ని ఇయ్యలేనని స్పష్టంగా చెప్పడం మంచిది తప్ప లౌక్యంగా దాటబెట్టి చెప్పడం మాత్రం సరి కానే కాదు. ధైర్య సాహసాలు కలిగి ఉండి ముఖ్యమైనటువంటి సంస్థలో పెట్టుబడిని పెట్టడం వల్ల విశేష ఆర్థిక లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. చొల్లంగి అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు అపరాజితాదేవిని పూజించి
బెల్లపు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్న నివారణతో పాటు నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంది. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చికాకుగా ఉంటారు. ఏ విషయము తోచనటువంటి స్థితి కలిగిన మనసుతో ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉన్నట్లే అనుకుంటారు, కానీ శరీరంలో కలిగేటటువంటి ఇబ్బందులు వారిగా తెలుస్తూ ఉంటాయి. ఔషధ సేవను సక్రమంగా చేసినప్పటికీ కూడా తాత్కాలికంగా వ్యాధి తగ్గినట్లు ఉంటుంది, కానీ తిరిగి మళ్ళీ ఆ వ్యాధి ప్రవేశించే అవకాశం కూడా గోచరిస్తుంది. ఎవరితోనూ వాద వివాదాలు ఏమాత్రమూ సరికాదు. అయినప్పటికీ కూడా తప్పక వాద ధోరణి పెరిగేటటువంటి కారణంగా ఇబ్బందులు పొడచూపే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం ఉంటుంది. అలాగే వివాహాది ప్రయత్నం చేసినట్లయితే తప్పక అనుకూలించే అవకాశం కూడా గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని సుస్పష్టంగా మాట్లాడుకోవడం, దాన్ని రాసుకోవడం అవసరం తప్ప నోటి మాటగా వాగ్దానాలు ప్రతిజ్ఞలు చేసుకోవడం ఉభయపక్షాల వారు వివాహ విషయంలో ఏమాత్రమూ సరికాదు. చొల్లంగి అమావాస్య సందర్భంగా తులారాశి వారు శ్రీ మహాగణపతిని ఆరాధించి గారెల నైవేద్యంగా సమర్పించినట్లయితే విఘ్నాలు తొలగిపోవడమే కాకుండా ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంది. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కగా ఉంటుంది. విజయవంతమైనటువంటి ఫలితాలన్నింటినీ సాధించగలుగుతారు. పై అధికారులు కూడా వీరి మాటకే సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చినటువంటి కారణంగా దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ముఖ్యంగా ఒక ఇంటిని కొనాలనేటటువంటి ఆలోచన బలంగా కలిగి ఉంటుంది, కొని ఉండి ఉంటారు. అంతేకాక పై ఉద్యోగానికి మళ్ళీ ప్రయత్నం చేయాలని అనుకుంటారు. ఆ ఉద్యోగ ప్రయత్నం కూడా దాదాపుగా సఫలమవుతూ కనిపించవచ్చు. ఎవరితోనూ ఈర్ష్య, ద్వేషం, విరోధం లేకుండా రోజంతా సుఖంగా గడపాలని ఆలోచిస్తారు. అది సాధ్యమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. చొల్లంగి అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాకాళీదేవిని ఆరాధించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి భూ లాభానికి అవకాశం ఉంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సర్వకార్యాల్లోనూ పురోభివృద్ధి కనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తల్ని చెప్పేటటువంటి బంధు మిత్రులు, ఆప్తజనులు కనిపించవచ్చు. అందరూ చెప్పిన సూచనలని వినడం తప్పక పాటించాల్సిన అవసరం ఏమాత్రమూ లేదనే గట్టి ధైర్యాన్ని కలిగి ఉండాలి. పై అధికారులతో వాద వివాదాలు ఏమాత్రమూ రావు. అన్ని విధాలా అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి స్థితి మాత్రం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిలన్నీ వసూలై ఆర్థికమైనటువంటి స్థితి పెరిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో అందరి మధ్య కూడా సుహృత్ భావ వాతావరణం వెల్లివిరుస్తుంది. అతి ముఖ్యమైనటువంటి సంస్థ అని అందరూ భావించే సంస్థలో పెట్టుబడిని పెట్టే అవకాశం ఉంది ధైర్య సాహసాలతో. కానీ అనుకున్నంతటి లాభం దక్కేటటువంటి అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కూడా ఉండొచ్చు. నిరుద్యోగులకు కలిగినటువంటి ఉద్యోగం అంత సంతృప్తికరంగా రాశివారికి ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా దాంట్లో లేదు అనే అభిప్రాయంతో ఆ ఉద్యోగాన్ని స్వీకరించలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండకపోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా మకర రాశి వారు శనిదైవాన్ని పూజించి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ పరిష్కరింపబడమే కాకుండా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా అంత దృఢంగా ఉండలేకపోవచ్చు. ఇంతకుముందు చేసినటువంటి రుణం ద్వారా కలిగినటువంటి వడ్డీలు ఏవైతే ఉన్నాయో ఆ వడ్డీల కోసం ఎక్కువ మొత్తం ఆదాయ రూపంగా ఉన్నది ఖర్చు అయిపోతూ ఉండొచ్చు. ప్రతి విషయంలోనూ కూడా చర్చోపచర్చలు వాదోపవాదాలు జరిగే అవకాశం ఉన్న కారణంగా తక్కువగా మాట్లాడడం చాలా అవసరం. వాక్ దానాన్ని కానీ చేసినట్లయితే దానికి ప్రాధాన్యాన్ని ఇచ్చి మాట పోకుండా ఉండేలా చూసుకోవడం మరింత అవసరం. ఎంతో పెద్దల పరిచయాలు కలిగినటువంటి ఈ రాశివారు తమ కీర్తి ప్రతిష్టలకి భంగం లేకుండా ఉండేందుకు విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ కనిపిస్తారు. సొల్లంగి అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని ఆరాధించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్యంతో పాటు ఆకస్మికమైన ధనలాభ అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే ఎవరికీ భయపడనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు వచ్చినట్లే వస్తూ ఖర్చు అయిపోతూ ఉండేటువంటి కారణంగా చేతిలో సొమ్మంటూ మిగిలే అవకాశం తాత్కాలికంగా ఉండకపోవచ్చు. కొత్తదైనటువంటి సంస్థతో ఒప్పుదల పత్రం అంటే అగ్రిమెంట్ రాసుకునే అవకాశం ఉంది. కానీ సంస్థ యొక్క గట్టితనాన్ని మాత్రం పరిశీలించుకునే ఈ విధమైన ఒప్పందానికి దిగడం అవసరం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశాలు ఈ రోజుకి లేకపోవచ్చు. చొల్లంగి అమావాస్య సందర్భంగా మీనరాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థికమైన లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. ఈరోజు పుష్య అమావాస్య. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ఆర్థికంగా బాగా కలిసి వస్తుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎవరైతే జీవనదిలో స్నానం చేసి ఆ తర్వాత పితృదేవతలను స్మరించుకుంటూ నల్ల నువ్వులు నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో తర్పణమిస్తారో వాళ్ళ పితృదేవతలు 21 తరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారు. 21 తరాల పాటు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి వీలైతే నదీ స్నానం చేసి నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో పితృదేవతలకు తర్పణం ఇచ్చుకోండి. పితృదోషాలు పితృశాపాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా ఈరోజు అన్నదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవాలయ ప్రాంగణంలో భక్తులకి నిమ్మకాయ పులిహోర పంచిపెట్టడం ద్వారా కూడా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే స్వయం పాకం దానం ఇస్తే చాలా మంచిది. ఒకరోజు భోజనానికి అవసరమైనటువంటి ఉప్పు పప్పు కూరగాయలు వీటన్నిటిని ఉంచి ఎవరికైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఇంటి దగ్గర కానీ స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే గోసేవ నిమిత్తమై ధనం ఇస్తే ఈరోజు చాలా మంచిది. గోమాతకు పచ్చగడ్డి ఆహారంగా తినిపించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు పాలు పళ్ళు ఆహారంగా స్వీకరిస్తే కూడా చాలా మంచిది. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా పితృదేవతలను పూజించడంతో పాటుగా అమావాస్య తిథి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి తిథి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి లక్ష్మీదేవి దగ్గర దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటానికి
కుంకుమ పువ్వులో కొద్దిగా గంగాజలం కలిపి ఆ కుంకుమ పువ్వుతో బొట్లులాగా అలంకరణ చేయండి. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. అలాగే లక్ష్మీ పూజ చేసే సమయంలో ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో నవధాన్యాలు వేసి ఆ గిన్నెను లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచండి. లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఆ గిన్నెలో ఉన్నటువంటి నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించండి. ఇలా అమావాస్య లక్ష్మీ పూజ సందర్భంగా నవధాన్యాల పరిహారం పాటిస్తే కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అలాగే చొల్లంగి అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేస్తే చాలా మంచిది. వస్త్రదానం చేయటం ద్వారా కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. గ్రహాల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. పితృదోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించండి. రేపటి నుంచి మాఘమాసం ప్రారంభమవుతోంది. మాఘమాసంలో ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.